ఈ వారంలో అప్పీల్కు టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ తీర్పును ఈ వార్త కొంత గందరగోళమైనటువంటి పరిస్థితే. ఒకవేళ కనుక అప్పీల్కు పోతే ఇంకా ఇంకా తీవ్రమైనటువంటి వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఒకసారి చూస్తే సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయనున్న కమిషన్ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా మరో అప్పీల్ చేసే సవాల్. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీని నిర్ణయించింది. అవసరమైన ఆధారాలను సేకరించి వారం రోజుల్లోగా డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయింది. ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందట. ఏంటిది? డివిజన్ బెంచ్కి పోవాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అని చేసినటువంటి తప్పులే 100 ఉన్నాయి. గతంలో మహేందర్ ఉన్నప్పుడు కానీ గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు ఒక పక్కన పేపర్ లీకేజ్తో ఆగమైపోయి దరిదాపుగా 11-12 ఏళ్ళుగా ఇక్కడ కూడా గ్రూప్ 1 పోస్టులు నింపలేదు. నింపుదామన్నటువంటి ఆశ కూడా దరిదాపుగా లేదు కావచ్చు నిరుద్యోగులను. ఎందుకంటే అది అత్యున్నతమైనటువంటి పోస్టులు కదా గ్రూప్ 1 పోస్టులు. సో మొత్తానికి ఏదో రకంగా వాటన్నిటి కూడా ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అమ్ముకోవడానికో పేపర్ లీకేజ్ చేసి కొంతమంది వ్యక్తులకి కొంత సహకరిస్తున్నట్టుగా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. గతంలో కేసీఆర్ సర్కారులో 2 సార్లు అయింది ఇట్లే. ఇప్పుడు ఈ సర్కార్ అయినా కానీ ఏమైనా చేస్తుందంటే ఏది చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం టీజీపీఎస్సీ ఆ ప్రక్షాళన అంటూ ఇప్పుడు టీజీపీఎస్సీలో పనిచేస్తున్నటువంటి కమిటీ సరిగ్గా లేదు. అలా పనిచేసేటువంటి వాళ్ళపైన గతంలో పేపర్ లీకేజీ కారణమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ అదే టీజీపీఎస్సీలోనే వాళ్ళు అధికారులుగా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి వ్యవహారం కావాలి కదా. దానికి సంబంధించినటువంటి దానిపైన కనీసం ప్రక్షాళన చేసి ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన కనీసం చిత్తశుద్ధి లేకుండా ఒక రకమైనటువంటి ఇబ్బందులు అయితే తలెత్తినాయి. సో మొత్తం మీద మళ్ళీ దీన్నే చివరి వరకు 563 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 563 పోస్టులని ఎవరికైతే వాళ్ళు క్వాలిఫై అయిపోయినో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఒక పట్టుదలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఒక పక్కన ప్రభుత్వం కూడా ఈ అప్పీల్కు పోవాలని చెప్పేసి డివిజన్ బెంచ్కు పోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. శుక్రవారం టీజీపీఎస్సీ ఆఫీసులో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సమీక్షించారు. కోర్టు తీర్పును సమీక్షించిన తర్వాత రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి తమకు బలమైన కారణాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు ప్రకారం రివాల్యుయేషన్ చేస్తే అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని టీజీపీఎస్సీ భావిస్తున్నది. గ్రూప్ 1 నియామక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని తమ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం తీర్పు కాపీలపై న్యాయపరమైన అంశాలను టీజీపీఎస్సీ లీగల్ సెల్ క్షుణ్ణంగా సమీక్షిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం లీగల్ టీంల అభిప్రాయాలు కూడా తీసుకుంటా ఉన్నది. ఇప్పుడు ఎలాంటి సంబంధించినటువంటి తప్పులే లేవు. మరి ఎలాంటి తప్పులు లేకపోతే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ తీర్పు కూడా మరి ఎలాంటి ఆధారం లేకుండా తీర్పు ఇచ్చిందా? ఒకే సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా టాప్ 500లో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఒకే సంబంధించినటువంటి ఉమెన్ కాలేజీలో కోటి ఉమెన్స్ కాలేజీలో సీనియర్ నెంబర్గా ఉన్నటువంటి ఆల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తులకే ఏ విధంగా క్వాలిఫై అవుతారు? మెయిన్స్కి ఒక ఆల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది? సో ప్రత్యేకంగా పురుషులను వేరే విభజించి మహిళలను వేరే విభజించి సెంటర్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? సో ఒక పక్కన ఒక సంబంధించినటువంటి ఒక అలా క్వాలిఫై అయినటువంటి ఒక విద్యార్థికి సంబంధించినటువంటి మళ్ళీ మార్కులు రివాల్యుయేషన్ చేస్తే దరిదాపు 60 మార్కులు ఏమో తక్కువ వచ్చినాయట. గతంలో ఒకవేళ కనుక 500 మార్కులు వస్తుంటే మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తే 60 మార్కులు తగ్గినాయి. సరే ఒకటి రెండు అంటే అటు వేరు ఇటు వేరు కానీ సో అటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. సో ఇంక తప్పే లేదని చెప్పేసి సమర్థించుకోవడం ఇది సబాబా? ఇది 100% దీంట్లో తప్పులు జరిగినాయి అంటే మొత్తం 563 మందికి 563 మంది పోస్టులు మొత్తం అమ్ముకున్నారని నేను చెప్పలేదు. కానీ ఒక్కరు చేసిన తప్పే కదా. 563 మందిలో కనీసం 100 పోస్టులను ఒక రకంగా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిన మిగతా ఉన్నటువంటి దరిదాపుగా 400-500 మంది జెన్యున్గా చదివినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వాళ్ళు గతంలో చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఆ ఉద్యోగాలను కూడా పక్కన పెట్టేసి లీవులు పెట్టేసి సంవత్సరాల పాటు చదివిళ్ళు. 563 పోస్టులు అంటే దరిదాపుగా ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఇంత పెద్ద పోస్టులు రావడం. సో ఉద్యోగాలు సాధించాలి గ్రూప్ 1 ఉద్యోగాలు అని చెప్పేసి కలలు కన్నటువంటి వ్యక్తుల యొక్క కలల్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కొల్లగొట్టేసింది. కొంతమందికి
లబ్ధి చేకూర్చడం కోసం జెన్యున్ పర్సన్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళ నోట్లో మన్నుగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు పాపం వాళ్ళ ఇబ్బంది ఏంటిది? ఖర్చులు భరించి కుటుంబాన్ని వదిలేసి 5 రూపాయల బువ్వ తినుకుంటూ లైబ్రరీలో మరి చదువుకుంటూ రోజుకు 16-18 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ చేసినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటిది ఇప్పుడు? నేను నిన్న ఒక ఆర్టికల్ ఎక్కడో చదివిన, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇప్పటికీ 3 సార్లు క్వాలిఫై అయ్యాడు. 3 సార్లు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో 2 సార్లు క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు 3వ సారి కూడా క్వాలిఫై అయ్యాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు మళ్ళీ నిర్వహిస్తే వస్తుందో రాదో తెలియదు. అంటే ఒక రకంగా ఆయన ఒక్కరి వ్యక్తే కాదు, ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు చాలామంది ఈ యొక్క గ్రూప్ 1 ఉద్యోగాల కోసం పోటీపడి నిద్ర లేక అన్ని సర్వస్వాన్ని వదిలేసి లైబ్రరీల చుట్టూ తిరిగి చదువుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది. సో ఇప్పటికీ 2 రకాలైనటువంటి ఆప్షన్. ఒక పక్కన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతోటి పూర్తిగా కేసు వేసినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి దాన్ని సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం టీజీపీఎస్సీ నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే వీళ్ళకేమో ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతోటి మొత్తమే మళ్ళీ మెయిన్స్ నిర్వహిస్తారన్నటువంటి ఇది కోర్టు చెప్పరా. రెండోది, వీళ్ళకు డివిజన్ బెంచ్ పోయేది ఉంది, అవసరమైతే పైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. మరి ఎక్కడ ఏ తీర్పు ఎట్లా వస్తుందో కూడా తెలియదు. సో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునే డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు చెప్పాలన్నటువంటి అది ఎక్కడ ఉండదు కదా. సో ప్రతి బెంచ్కి వచ్చిన తర్వాత తీర్పులు మారినటువంటి సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సో ఏం జరుగుతూ ఉందో తెలియనటువంటి స్థితిలోనే ఉన్నది. ఒక పక్కన మళ్ళీ మూల్యాంకనం, మళ్ళీ పేపర్లు దిద్దేటువంటి కార్యక్రమాన్ని కనుక తీసుకున్నట్టయితే సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ప్రక్రియ అయితే రావట్లేదు. ముఖ్యంగా ఎందుకంటే అటువంటిది ఉన్నట్టు అవసరమైతే మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలి తప్పించి పేపర్ మళ్ళీ రివాల్యుయేషన్ చేసేటువంటి పరిస్థితి కనబడతలేదు.